సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నా ఫిఫీ అక్కుర్రా 10th బ్యాచ్తోని అంటే అందరు వస్తలేరు. తిప్పి కొడితే మొత్తం 20 మెంబర్స్. ప్లాన్ వేసినప్పుడు అందరు ఓకే అన్నారు, కానీ ఇప్పుడు 5 మంది మేము పోతున్నాము. బోగాదా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. స్టార్ట్ అవుతున్నాం. అరే చూడు అరే రండిరా, ఎంజాయ్ చెయ్యండి రా. శిశకల్లా కూడా కూర్చోరి అన్ని సూత పాటలు మాట్లాడతారు. ఎందుకురా రండిరా బయటకి ఎంజాయ్. గాయ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం స్టార్ట్ అయినాం. 5 మంది మేము వస్తున్నాం. హాయ్ సందీప్, హాయ్ చెప్పమ్మా. అరే స్టార్ట్. వెల్కమ్ టు చిక్కు బ్లాగ్స్. స్టార్ట్ అయ్యి 2 కిలోమీటర్లు కూడా పోలే వైన్స్ మౌంట్ కి. స్టార్ట్ అయ్యి 2 కిలోమీటర్ కూడా రాలేము. ఆల్రెడీ వైన్స్ దగ్గర ఆపారు. నో బీజర్. వీళ్ళు ఏం తెచ్చుకోవాలని అరే అరే మోల్ చూపిరు. అరే అరే కూడా కాలేదు. ఆల్రెడీ ఒక రౌండ్ స్టార్ట్ చేస్తారు. అరే 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 ఇగో ఇడు కచ్చా కోటల్లో తాగుతాడు. ఇప్పుడు వీడియో కోసం అది తీసుకోండు. We drink only but సో గైస్, అన్నారు బీర్ తాగి నాకేమో ఏంటిరా కంకులు 20 రూపాయలు. ఆల్రెడీ బోగాతా వాటర్ ఫాల్స్ వెళ్దామని కేఫ్ అయిపోయిందని నాకు ఇది ఇచ్చారు ఫ్రెండ్స్. మధ్యలో ఏమో బోగాతా కాకుండా ఇప్పుడు కరీంనగర్ పోదామని వీళ్ళు ఉచ్చగాడిగోడు. ఆల్రెడీ బోగాతా అని ప్లాన్ వేసి ఆల్రెడీ సగం దూరం వచ్చినాక కరీంనగర్ పోదా నాకేం తెలియదు. తాగినాడు బిర్యానీ తాగి ఎట్లా అవుతారు. ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగే బ్రో నన్ను మాట్లాడరు. సబ్స్క్రైబ్ కూడా లైక్ కూడా ఏమంటే విలేజ్ గ్రూప్ ఏదో మెసేజ్ ఇస్తాడంట. చెప్పమా మందాలన్నావు ఇప్పుడు అందరు ఏం చెప్పారా మామ. విలేజ్ అంటే ఎట్లుంటది? తాగాలి, కోడి కూర తినాలి, ఒకటే ఉండాలి. కోడి కూర తేవాలి, తెంగిపాలు కోడి. విలేజ్ పండి పోతున్నాం, కోళ్ళు కనబడుతున్నాయి. కొట్టేదామన్న భయం, పట్టుకొని ఏడ కొడతారో అన్న భయం ఇంకెక్కువ ఉంది. ఫ్రెండ్స్ నేనున్నా, మీరు కదా. ఇప్పుడు ఏంటంటే కోడి తెంగిపోయామని వాళ్ళు ప్లాన్ వేసారు. చూద్దాం, మధ్యలో ఏదైనా కోడి దొరికితే కార్లు వేసుకొని తెంగేదాం. అరే 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 ఆల్రెడీ బీర్లు తాగిర్రు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు తాగుతాను. ఇగో వీళ్ళందరు కళ్ళు దగ్గర తాగితే చచ్చిపోతారు. ఇగో ఈడే మెయిన్. ఇగో ఈడు తాగితే చచ్చిపోతాడు. ఎక్కిన కక్కేదాకా ఇంకా నేను తాగుదాం, మందు తాగుదాం, ఊగుదాం, కలిసి ఊగుదాం. ఫైనల్గా అయితే వరంగల్ వరకు వచ్చేసినాం. చీకటి అయితే వర్షం పడుతుంది కాబట్టి రూమ్ తీసుకొని అందరం స్టే చేస్తున్నాం. సో గైస్, రూమ్ నుంచి అయితే చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోయినాం నైటే. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 2 అవుతుంది. గట్టమ్మ దేవాలయం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నైట్ ఇక్కడ ఎంజాయ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది.
సో మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మేడారం సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సమ్మక్క సారక్క దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బోగాత వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అవుతున్నాం. రే మోందుగిరా సో ఫైనల్గా అయితే బోగాద వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మాడైతే అప్పుడే బట్టలు దిగిను.
నల్గొండ నుంచి వచ్చిరా? అలా ఆడికైనా వచ్చిర్రా మీరు? హైదరాబాద్ రానికి దమ్దమ్ అవుతారా? అరే దగ్గరనే రా. హాయ్ గాయస్, వచ్చేసాం వాటర్ ఫాల్స్ కి. ఫైనల్లీ రీచ్ గా. ఇంకేమో అవుతుంది. అందం అనుకున్నా కానీ బూతులు వద్దా లేదురా. కొత్త నేలపై కాలి సంతకం, కొండగాలితో శ్వాస పంపకం, చాలా అంటే చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేసి ఇందాక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాము. కానీ ఇంత దూరంకేం చూడాలి, లోపల పోనిస్తలేదు. ఇంత దూరంకేం చూడాలి, మనం స్నానం చేసి ఉండదు ఏముండదు, దాని దగ్గర కూడా పోయేది ఏముండదు. ప్లాన్ క్యాన్సిల్ చేసుకోరు అందరు, రాకూడదు. మేము మస్తు అంటే మస్తు కష్టపడి వచ్చి ఫోటోలు వీడియోలు తీద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక దూరంకేం చూసి ఫోటో దిగి సెల్ఫీ దిగి వెళ్ళిపోవాలి అంతే. అని ఇళ్ళని ముట్టుకునే అంత కూడా లేదు. దీనికన్నా బెస్ట్ వేరే వాటర్ ఫాల్స్ ఏమైనా ఉంటే హిడెన్వి, అది ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే ట్రెక్కింగ్ అని ఇళ్ళకో తిప్పుతున్నారు అయ్యా. చాలా దూరం వచ్చేసినాం. ఎక్కడికి వచ్చినామో తెలియదు, ఏ దారో తెలియదు. ఇక్కడ దారి లేదు, ఏది లేదు, అంత జంగల్ మే మంగల్ హే. ఎర్ర చందనం కనిపెట్టాము. ఎర్ర చందనం లోపల కూడా ఎర్రగా ఉంటుంది అంటారుగా, ఇదే ఆ ఎర్ర చందనం. ఎర్ర చందనం అదే నిజంగా నీకు అర్థమవుతుంది అప్పుడు. ఇగో ఎర్ర చందనం కాకపోతే పైన ఎర్రగా ఉంటుంది, లోపల సాండ్రా పైన ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. కానీ ఇది ఎర్ర చందనం, లోపల కూడా ఎర్రగా ఉంది చూడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఇగో ఫైనల్గా అయితే రోడ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దాదాపు 2 గంటల అడవిలో తిరిగినాము. దొరికేసింది, లొకేషన్ వచ్చింది, హైవే దొరికింది. ఇదిగో సో వెళ్తున్నాం. పిచ్చి పుక్కలు అప్పటి నుంచి హారన్ కొట్టలే ఫ్రెండ్స్, ఇప్పుడే కొట్టిల్లు. పోయినాక ఫస్ట్ వాళ్ళ గుద్ద వాళ్ళు తింటాం. మధ్యలో వదిలిపెట్టి ఉరికొచ్చారు బయటికి. తప్పదప్పని అవడాలి ఇప్పుడు. ఇటు పోతే మేడారం, ఇటు పోతే ములుగు, ఇటు పోతే మా కారు. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర పంపించలేరు అనేసి లక్నవరం వస్తే ఈడనేమో వాటర్ లేవు అని
బోటింగ్ లేదు, ఏడిపోయినా బిస్కెట్ అవుతుంది. ఆడ సైకిల్ కూడా పనిచేస్తలే, ఖరాబ్ అయిపోయి. వాటర్ ఇంటి చూడు కోతింగల్ కాబట్టి అర్థంగా ఆడ నీళ్ళ దగ్గర ఓనియలే. ఈడికి వచ్చినాం, ఈడ బోట్లు పనిచేస్తలేవు. కాదు, నీళ్ళు తక్కువ బోట్లు తీస్తలేరు. ఇంటికి పోవాలి అన్నీ మూసుకొని మేము, ఇక అర్థమైంది.